ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. మరి అలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం. సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే, కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడని? నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. జరిగిందా రుణమాఫీ? రేవంత్ రెడ్డి బయట మొరుగుడు కాదు, దమ్ముంటే ఇక్కడ మాట్లాడు. ఏ ఊరికి పోదామో పోదాంపా. నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లి పోదామా? నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా? ఏ ఒక్క ఊర్లో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ నేను రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులు 410 మంది చచ్చిపోయినరు, గురుకులాల్లో పిల్లలు 55 మంది చచ్చిపోయినరు, ఆటో డ్రైవర్లు 100 మంది చచ్చిపోయినరు. మర్చిపోకండి, భవిష్యత్తు మళ్ళీ ఖచ్చితంగా గులాబీ మాటికి తిరిగి వస్తాం. అన్ని గుర్తు పెట్టుకుంటాం, వడ్డీతో సహా ఇస్తాం, యాది పెట్టుకోమని చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టాం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం.